హాయ్ అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను డోర్ మేట్లు కుడుతున్నానండి. ఇదివరకు కొనేదాన్ని, చాలా కొన్నాను. అవి వేస్ట్, ఒక్కొక్కటి 60 రూపాయలు 70 రూపాయలు అలాగా. కొన్నాళ్ళు కూడా ఉండట్లేదు, చిరిగిపోతున్నాయని ఇంకా నేనే కుట్టుకుంటున్నాను ఇంట్లో. డోర్ మేట్లు కుట్టానండి. ఇవి ఉంటాయి కదా, పాత నైటీలు, మనం తొడిగినవి, బెడ్షీట్లు, అవి నాకు వచ్చిన కాడి నుంచి నేనే కుట్టుకుంటున్నాను డోర్ మ్యాట్లు అనేవి. అదికంటే నేను కుట్టిన డోర్ మ్యాట్ 3 కుట్టాను. 2 నైటీలను, ఒక చీర ఒకటి కుట్టిన. ఇది డోర్ మ్యాట్ అండి, ఇది నైటీయే. ఇంట్లో మనం వాళ్ళే నైటీలు ఉంటాయి కదా, అవి బెడ్షీట్లు ఉంటాయి కదా, అవి డోర్ మ్యాట్ల కింద కుడతానండి నేను. ఇలా కుడతాం వచ్చాక అసలు నేను ఎప్పుడు కొనలేదు. ఇక్కడ నేను వచ్చి మొక్కజొన్న పొత్తులు తీసుకున్నానండి. మొక్కజొన్న పొత్తులు ఉడకేద్దామని పీస్ తీస్తున్నాను. ఇప్పుడు మొక్కజొన్న పొత్తులు చాలా రేటుగా ఉన్నాయండి, ఎందుకంటే వినాయక చవితి కదా, అందుకే చాలా చల్లగా ఉంది కదా అని పొద్దున్న తీసుకున్నాను. పొత్తు అయితే లోపల గింజలు గట్ట బాగున్నాయి. అక్కడ వాటర్ పెట్టుకుని గ్యాస్ మీద వాటర్ పెట్టానండి. ఇడ్లీ పాత్రలో వేసాను. ఇడ్లీ పాత్ర అయితే మూత పెట్టగానే గమ్ముని ఉడికిపోతాయి కదా, అందుకని. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. స్వీట్ కార్న్ పొత్తులు ఉడికిపోయినాయండి. ఈరోజు కొంచెం ఇంట్లో కూడా పని ఎక్కువ ఉంది. నిన్న ఇవాళ ఇల్లు దులుపుకొచ్చి తడిగుడ్లు పెట్టాను, అందుకే ఇంకా అదో ముక్క వీడియో పెట్టానండి. మొక్కజొన్న పొత్తులు అయితే రెడీ అయిపోయినాయి. మా పిల్లలు, మా ఆయనగారు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనేమో ఒక ముక్క తీసుకుని స్వీట్ కార్న్ పొత్తు కింద నిమ్మకాయ మీద కారం వేసి రాసానండి. టేస్ట్ అయితే బాగుంది. పట్టుకోవడానికి లేదని ఎరగదీసానని చెంచా గుచ్చాను అందులో. ఈ మా బొబ్బాస్కాయ చెట్టు కాయలు వర్షం వచ్చిన కాడి నుంచి కోయలేదండి. దగ్గర 4-5 కాయల వరకు పండిపోయి ఉంచేసాను. పిట్టలు తింటున్నాయని పిట్టలకు ఉంచేసాయి. ఈరోజు ఈ తయారైనవి కదా అని కోసాను. ముచ్చుకోసి బియ్యం పెట్టలేదు, అయ్యే ముగ్గుతాయి. ఇంకా ఇంట్లో పని అంతా అయ్యింది. కూర వండే టైం లేదు. ఇంకా సరేలని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని, ఏదో మసాలా ఏమీ లేకుండా, ఎల్లిపాయ పేస్ట్ కానీ మసాలా కానీ లేకుండా సింపుల్గా మనకి ఇంట్లో పని అంతా అయినప్పుడు కూర కూడా వండుకునే ఉప్పు లేనప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎవరైనా సరే నచ్చితే లైక్ చేయండి. 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ పొడి చేశాను సింపుల్గా. అసలు చాలా ఈజీ. మసాలా పేస్ట్ కానీ, ఉల్లిపాయ కానీ, పచ్చిమిరపకాయ కానీ ఏమీ ఇలా, పిల్లలు తింటారని. మా పిల్లలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే తినరు. ఇంకా మసాలా పేస్ట్ కూడా ఇలా. ఇంట్లో చాలా పని ఎక్కువగా ఉంది. ఆ పని అంతా అయ్యేటప్పటికి లేట్ అయింది. ఈ డోర్ మ్యాట్లు ఇవన్నీ కుట్టి, ఇల్లు దులిపి, ఇల్లు తడిగుడ్లు పెట్టారు, లేట్ అయిందని ఇలా సింపుల్గా చేసుకుని తినేసామండి. లేడీస్ ఒక్కోసారి అన్నం ఒకటే వండుకుంటారు పాపం. పని చేసే ఓపిలాగా ఏ పచ్చడి ముక్క ఏదో ఒకటి వేస్తుంది. మేము అలాగే తింటామనుకో, కానీ ఎప్పుడైనా వంట చేసుకునే ఓపిక లేదు, కూర వండుకునే ఓపిక లేదు అన్నప్పుడు ఇలా సింపుల్గా మసాలా పేస్ట్ కానీ, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఏమీ లేకుండా ఇలా చేసేసుకొచ్చండి. చాలా బాగుంది, సింపుల్గా అయిపోద్ది, చాలా ఈజీగా అయిపోద్ది. అటు కూరతోనూ తిన్నట్టు ఉంటుంది, ఇటు ఫ్రైడ్ రైస్ తిన్నట్టు ఉంటుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేసి చూడండి. మనం ఇంట్లో పనులు చేసిన రోజున కూరలు వండుకోం, అన్నాలు ఉండి అక్కడ పెట్టుకుని కూర తర్వాత వండుకుందాంలే అన్నట్టు పనిలో పడిపోతాం. ఆ పని అంతా అయ్యేటప్పటికి మా ఆకలి ఎత్తది, కూర వండుకునే ఓపిక ఉండదు. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. 3 ఎగ్స్ తీసుకున్నాం కదా,
తగినంత సాల్ట్ వేసుకున్నానండి. కొంచెం 1 స్పూను చికెన్ మసాలా వేసాను, 1/2 స్పూన్ వేసాను. దానికి తగ్గట్టు ఒకసారి అటు ఇటు కలుపుకొని కొద్దిగా 1/2 స్పూన్లో కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. వేసుకుని ఇంకా కూర వండుకునే ఓపిక లేదు. ఇంట్లో పని అంతా అయ్యేటప్పటికి చాలా లేట్ అయింది. ఈ వర్షాల కోసం ఇల్లు గట్ట చదురుకోలేదు కదా, అందుకని ఇంక ఇవాళ నిన్న ఇల్లు చదురుకోవడం, తుడుచుకోవడం, తడిగుడ్లు పెట్టడం ఇవన్నీ సరిపోయినాయి మాకు. లైట్గా కొంచెం కరివేపాకు వేసానండి. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా తొందరగా చేసేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇప్పుడు వండి పెట్టుకున్నాను కదా అన్నము, ఆ అన్నం వేసాను ఇందులోకి. అతి సింపుల్గా, బాగా సింపుల్గా చేసుకునేది ఇదే. కూర వండుకునే ఉప్పు లేనప్పుడు, పని ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంది, నాకు నచ్చింది. హాయ్ అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి.